విశాఖలో టన్నుల కొద్దీ గోమాంసం పట్టుబడటం ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. శ్రీమిత్ర మెరైన్ ఏజెంట్స్ కోల్డ్ స్టోరేజ్ లో ఏకంగా 1,89 కేజీల పశుమాంసాన్ని డిఆర్ఐ అధికారులు ఈ నెల 3వ తేదీన సీజ్ చేశారు. ఈ కోల్డ్ స్టోరేజ్ బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తాది అని వైసీపీ ఆరోపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గోవుల్ని కొనుగోలు చేసి వాటి మాంసాన్ని గుట్టుగా విదేశాలకు విక్రయిస్తున్న సుబ్రహ్మణ్య గుప్తా టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడని పోస్టులో ప్రస్తావించింది. మొన్న పిఠాపురంలో కల్తీనయ్యి ఇప్పుడు విశాఖలో గోమాంసం గోడౌన్. ఏపీలో ఏం జరుగుతుందని సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది వైసీపీ. విశాఖలో టన్నుల కొద్దీ గోమాంసం పట్టుబడటం ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, విశాఖ కేంద్రంగా నిల్వ చేసిన 1,89,000 కేజీల గోమాంసం అక్రమ నిల్వల కేసుకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కీలక పురోగతిని సాధించింది. యూపీతో ఉన్న లింకులు ఎస్టాబ్లిష్ అయ్యాయి. మిస్టర్ మిష్ ఓవర్సీస్ కంపెనీ ఈ మొత్తం నిల్వలన్నింటినీ కూడా ఇక్కడ దాచిపెట్టినట్టుగా ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఇప్పటికే డిఆర్ఐ అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫర్నాస్తో పాటుగా మరో నిందితుడుగా ఉన్న ఉమర్ శాంఘీ, వీరిద్దరిని కూడా గుర్తించింది. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకుని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు విచారణను కూడా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా గోమాంసం సంబంధించిన ఆనవాళ్లపైన హైదరాబాద్లో ఉన్న ల్యాబ్ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఇప్పుడు ఈ కేసులన్నింటినీ కూడా బిల్డప్ చేస్తున్నారు. అయితే రాజకీయ అంశాలతో ముడిపడడంతో వ్యవహారం సంచలనంగా మారింది. ఎవరైతే సుబ్రహ్మణ్యం గుప్తా అని కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడు ఉన్నాడో, నిర్వాహకుడికి సంబంధించిన చుట్టూ అనేక అనుమానాలు రేకెత్తిన క్రమంలో పోలీసులు విచారణను కొనసాగించారు. అయితే ప్రాథమికంగా మనకున్న సమాచారం ప్రకారం సుబ్రహ్మణ్యం గుప్తాకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. కేవలం అతను ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడిగానే ఉన్నారు. ప్రతిరోజు అంటే ఒక నిల్వలకు సంబంధించి రోజుకు ఒక 1,000 రూపాయల వరకు కూడా తీసుకొని ఆయన కోల్డ్ స్టోరేజ్లో ఈ మాంసాన్ని భద్రం చేశారు తప్ప దానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదనేది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలిసింది. ఇక ప్రధాన నిందితులు హైదరాబాద్తో పాటుగా ఆంధ్రప్రదేశ్లో వివిధ అనధికారిక జంతువధ కేంద్రాల నుంచి ఈ మాంసాన్ని సేకరించినట్టుగా భావిస్తుండగా ఇది ఏ దేశాలకు వెళ్తుంది, ఎక్కడెక్కడి నుంచి దీన్ని సేకరించారనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఆ క్రమంలోనే పోలీసుతో పాటుగా డిఆర్ఐ కూడా విచారణ కొనసాగిస్తుంది. శ్రావణి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విశాఖలో సంచలనం సృష్టించిన గోమాంసం అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రధాన నిందితుని అరెస్ట్ చేశారు. డిఆర్ఐ నమోదు చేసిన కేసులో మహమ్మద్ ఫర్మాన్ను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సహా పలు ప్రాంతాల నుంచి గోమాంసం తెచ్చి విశాఖలోని శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసినట్టు గుర్తించారు. ఆగస్టు 28 నుంచి ఇప్పటి వరకు 68 వాహనాల్లో గోమాంసాన్ని స్టోరేజ్కు తరలించినట్లు విచారణలో తేలింది. అనధికారిక జంతువధ కేంద్రాల ద్వారా మాంసాన్ని సేకరించారా లేక అనుమతులు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. మరోవైపు కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడు సుబ్రహ్మణ్యం గుప్తాకు గోమాంసం అక్రమ రవాణాతో సంబంధాలపై ఆధారాలు లభించలేదని తెలుస్తోంది.